హలో అండి, ప్రాన్స్ ఫ్రై రెసిపీ చూద్దామా? ప్రాన్స్ ఫ్రై చేయడం చాలా ఈజీయే కానీ క్లీనింగ్‌కి కొంచెం కష్టము. తల, తోక అంతా తీసేసి పైన, కింద ఒక బ్లాక్ నరం వస్తది కదా! అది కూడా తీసేసి నీట్‌గా క్లీన్ చేసుకోవాలి ప్రాన్స్‌ని. క్లీన్ చేసుకున్నాక ఇందులో పసుపు, ఉప్పు వేసి ప్రాన్స్‌ని మంచిగా ఉడికించుకోవాలి. మనం వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఉడికేటప్పుడే ప్రాన్స్‌లోంచి వాటర్ వస్తాయి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ప్రాన్స్‌ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి వేగాక షాజీరా ఉంటే షాజీరా, లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. జీలకర్ర వేస్తున్నాను నేను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను. ఇందాక ప్రాన్స్ సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాము కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇవి కూడా బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వేగాక పసుపు, కారం, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారము ఇంకా మసాలాలు ఎక్కువే పడతాయి కదా! కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్గా వేసుకునే దానికంటే కూడా మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి ప్రాన్స్ కూడా ఉడికిపోయింది మంచిగా. మనకి కావాలంటే అప్పటికప్పుడు వండుకోవచ్చు. ఈ ప్రాన్స్‌ని ఇలా ఉడికించుకొని ఫ్రీజర్‌లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వండుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వండేస్తున్నాను. సో ఉడికిన ప్రాన్స్‌ని ఈ ఆనియన్స్ దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి కొత్తిమీర వేసేసుకుంటే ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయిద్ది. ఇది 1 కేజీ ప్రాన్స్ అండి. మొత్తం క్లీన్ చేసి అందులో వాటర్ అంతా పోయేటప్పటికి ఇంతే వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.